ఫండమెంటల్ ఫోర్సెస్‌లో థర్డ్ వన్ గాని చూసినట్లయితే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది న్యూక్లియస్ లోపల మాత్రమే యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనే దాని ప్రకారం న్యూక్లియస్ లోపల ఉండేటువంటి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అయిన ప్రోటాన్స్‌లో రిపల్షన్ జరగాలి. అయితే అది రిపల్షన్ జరిగినప్పుడు న్యూక్లియస్‌లో నుంచి అవి బయటికి రావడానికి ట్రై చేయాలి. అలాంటిది పాసిబిలిటీ లేకుండా ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా స్ట్రాంగ్ అయినటువంటి ఇంకొక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది ఎలా ఉంటుంది అంటే, మన న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ప్రోటాన్స్ కావచ్చు, అలాగే న్యూట్రాన్స్ కావచ్చు, వీటి మధ్యలో ఏ 2 పార్టికల్స్ తీసుకున్నా 2 ప్రోటాన్స్ కానీ, 2 న్యూట్రాన్స్ కానీ, ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్ ఏది తీసుకున్నా సరే వాటి మధ్యలో ఈక్వల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంటుంది. అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది మనకున్నటువంటి 4 ఫండమెంటల్ ఫోర్సెస్‌లో స్ట్రాంగెస్ట్ ఫోర్స్‌గా డిఫైన్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ వెరీ షార్ట్ రేంజ్‌లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్‌కి సంబంధించి. నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేటువంటి కాన్సెప్ట్‌కి వచ్చినట్లయితే, ఇది మనకి ఓన్లీ సర్టెన్ రేడియో యాక్టివ్ ఫినామినాలో మాత్రమే మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం. మనకి బీటా డికే లాంటి కొన్ని రేడియో యాక్టివ్ డికేస్‌లో మాత్రమే ఇది బయటకు మనం అబ్జర్వ్ చేయటానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కంటిన్యూయస్‌గా ఉండేటువంటి ఫోర్స్ కాదు. అలాంటి డికేస్‌లో మాత్రమే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్‌తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా ఇంకా షార్ట్ రేంజ్‌లో మాత్రమే ఇది వర్క్ చేయటం జరుగుతుంది. ఇవి మనకున్నటువంటి 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మరిన్ని కాన్సెప్ట్‌లతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. శ్రీ అచ్యుత.